న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. గిరిజనుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. స్వతంత్రోద్యమంలో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దుర్గాబాయ్, పోతురాజు సమత, కొనకళ్ల సత్యం, కస్కుత్తి హనుమంతరావు, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆనాడు బ్రిటిష్ వారిని నిలదీసినటువంటి వ్యక్తిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఈరోజు గిరిజనులను వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు క్రమశిక్షణ అనేటువంటి విషయానికి ఒక మారుపేరుగా ఉన్నటువంటి కొనిజేటి రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి బాటలో ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సూచించారు. నాస్ సెంటర్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దుర్గాబాయ్, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టేందుకు మన్యం వీరులను తయారు చేసి తమ హక్కులను కాపాడుకున్న మహనీయులు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ కొనియాడారు. బ్రిటిష్ పాలనలో ట్రైబల్ ఇష్యూస్ని ముందుకు తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఆయన మన్యం వీరుడిగా ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన విధానాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా పొందుతూ ఈరోజు జయంతిని పురస్కరించుకొని ఆయన్ని తలుచుకుంటూ ఆయన నేర్పిన విలువలని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఆశిస్తూ త్యాగాలను వారి కుటుంబాన్ని వారి భార్యను కూడా చేసుకోబోయే భార్యని కూడా పోగొట్టుకొని భారత స్వతంత్రం కోసం ఒక మన్యంలో విప్లవాన్ని సృష్టించి మరి ఒక మన గంటయ్య దొర గారిని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విప్లవీరులందరిని పెట్టుకొని ఎంతోమందిని ధనమాన ప్రాణాలను పోగొట్టుకొని ఆయన అడవిలో ఉన్నటువంటి వనమూలికలతో వైద్యం చేస్తూ మరి ఈ రోజున ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆయన చేసిన త్యాగ ఫలమే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని మనం త్యాగించుకుంటున్నాం. భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఎన్యూమరేషన్ గడువును మరో 4 రోజుల పాటు పొడిగించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల ప్రజాస్వామ్యంకు విఘాతం కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రమేష్ పట్నాయక్, సురేష్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటు పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు చెప్పారు. అనేక జిల్లాల సమాచారాన్ని మనం చూస్తే సుమారు 40% మాత్రమే తిరిగి వచ్చింది. గుంటూరు లాంటి జిల్లాలో 48% మాత్రమే తిరిగి వచ్చింది. అంటే ఇంకా 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో మహా వస్తే ఇంకో 30% రావచ్చు. అంటే ఇంకా 30% రాకుండా అయిపోదు. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశంలో మేము డిమాండ్ చేస్తుంది అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియకు సంబంధించి, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి ఇంకో 4 రోజులు గడువు పెంచాలి. జూలై 14 నుంచి కనీసం ఆగస్టు 14 దాకా పెంచాలి. అలా అయితేనే ఓటర్లు అందరూ కూడా వాళ్ళు ఈ ప్రక్రియలో భాగస్వాములై తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రిటిష్ పాలకుల దురాగతాలను ఎదురొడ్డి మన్యం ప్రజల హక్కులు కాపాడిన మహనీయులు అల్లూరి సీతారామరాజు అని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. నాస్ సెంటర్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీఆర్ఓ కాజావలి, ట్రైబల్ ఎఫ్ఎస్సీ దుర్గాబాయ్, పొల్యూషన్ బోర్డు అధికారి నజీనా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూరి పద్మావతి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల సంక్షేమానికి, తెలుగు ప్రజల హక్కులకు, తెలుగు ప్రజల అభివృద్ధికి ఎవ్వరు చరిత్రలో కానీ వర్తమానంలో కానీ ఎవ్వరు కృషి చేసినా వారిని స్మరించుకోవడం, వారిని ఇలాంటి పర్వదినాన అందరూ కలిసి ఒక పండుగలాగా జరుపుకోవడం మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మా డిపార్ట్మెంట్లో మరి ఇటు కలెక్టరేట్ తరఫున డిఆర్ఓ గారు వచ్చారు. మా సోదరులందరి సమక్షంలో ఈరోజు ఆ మహానుభావుడి యొక్క జయంతిని జరుపుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునే వరకు నిరంతరం శ్రమించాలని తెలిపారు. అనంతరం మాజీ గవర్నర్ కొనచేటి రోసయ్య వంగవీటి రంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోసయ్య రంగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు, ఏఐసీసీ మెంబర్ వనకూరు శ్రీనివాసరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. నేను ప్రత్యేకంగా ఉదాహరణ ఇవ్వాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని ఏ రకంగా ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం అభిమానులందరూ వచ్చి ఈ కూటమిని గెలిపిస్తే ఈరోజు 2 సంవత్సరాలు గడవక ముందే అంత అయిష్టత ప్రజల్లో ఏర్పడింది. వారికి కూడా తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని, ఈ దేశంలో మంచి జరగాలి, ఈ మోడీ గారి బీజేపీ పరిపాలన అంతం కావాలని కోరుకునే చాలామంది మాకు వ్యక్తిగతంగా చెప్తున్నారు. మంచి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నెహ్రూ నగర్లో 76 లక్షలతో సీసీ రోడ్, ట్రైన్ నిర్మాణంకు స్థానిక నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు నసీర్ వివరించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాజీ సీఎం జగన్ తీరు ఉందని, ఇప్పటికైనా మారకుంటే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. 80 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలే కాకుండా నగరానికి అవసరమైనటువంటి మంచినీటి సరఫరా దగ్గర నుండి, అవుట్ఫాల్ డ్రైన్స్ దగ్గర నుండి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుండి అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి చాలా కాలం నుండి ఈ ప్రాంతంలో వర్షపు నీరు చేరి ఎక్కడో బొంగరాల బీడు నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతంలో బుచ్చే తోట, అలాగే ఈ ప్రాంతం అంతా మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ లో టైల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని రోడ్లు వేయించడం అనేది. అల్లూరి సీతారామరాజు ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 130వ జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, ఇతర ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు దాటినా నేటికి మన్యం ప్రాంతంలో ప్రజలకు సరైన మౌలిక వస్తువులు లేకుండా అల్లాడుతున్నారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి పాలకులు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొండా శివరామరెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజుకి ఘనమైన నివాళులు అర్పించడం అంటే గిరిజనుల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మిగతా ప్రజలతో సమాన స్థాయికి వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు దాదాపు 6% మంది గిరిజనులు ఉన్నారు.
వారందరి యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన కృషి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆయన ఈ దేశం కోసం ఒక స్వాతంత్రం అంటే చాలామంది అనుకుంటారు ఇండిపెండెన్స్ వచ్చిందని. ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషనల్గా మనకి ఇచ్చిన రైట్స్ అన్నీ మనం అనుభవిస్తున్నామా లేదా అని మళ్ళీ ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఎంతవరకు మనం ఆయన ఆశయాలు సాధించాము, ఆయన ఆశయాలు సాధించడానికి ఇంకేం కృషి చేయాలి అన్న దాని మీద మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నార్సెంటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ వారి టూటాలకు ఎదురొడ్డి నిలిచిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆయన్ని నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందరం మననం చేసుకుంటూ లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు భీమవరంలో ఆయన విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది. అది ఈ రోజుని అందరూ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం, మరొకసారి మననం చేసుకోవాలని యువతకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా నెహ్రూ నగర్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్యే నజీర్ నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా పేదలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి రంగా అని తెలిపారు. వంగవీటి రంగా మృతి చెంది 3 దశాబ్దాలకు పైగా అయినా నేటికి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్, వాణి తదితరులు పాల్గొన్నారు. చనిపోయినటువంటి 34 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు తెచ్చుకునేటువంటి నాయకుడు వంగవీటి మోహనరంగా గారు. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన ఉండి వారికి నిరంతరం అండదండగా కొనసాగుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమ బాట పట్టినటువంటి నాయకుడు వంగవీటి మోహనరంగా గారు. అటువంటి మహానాయకుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.